హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి సిఆర్డిఏ న్యూ లేఅవుట్ వెంచర్ అనేది ఒకటి తీసుకొచ్చానండి. ఎక్సలెంట్ లొకేషన్ అండి, చాలా మంచి లొకేషన్. రాబోయే ఫీచర్స్ లో ఎక్సలెంట్ కమర్షియల్ గా మంచి హబ్ గా మారిపోతున్న ఏరియా మొత్తం కూడా చాలా లగ్జరీగా అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఇది మన పామర్ లొకేషన్ అండి. పామర్ ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటదండి. ఇది 200 అడుగుల రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు ఫేస్ అండి. మొత్తం కూడా సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్, ఒక 10 ఎకరస్ లేఅవుట్ వెంచర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఆల్రెడీ స్పిన్నింగ్ మిల్ పెద్ద కంపెనీ అనేది ఒకటి ఉంది, దానికి ఎదురుగుండానే మన ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. ఇది మన చూడబోయేది లేఅవుట్ వెంచర్ ల్యాండ్ అండి. ఇదంతా కూడా 10 ఎకరస్. ఈ వెంచర్ లో వచ్చి మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి. అంటే సీసీ రోడ్లు, ఎస్పెషల్లీ దీంట్లో ఏంటంటే సీసీ రోడ్స్ ఇస్తున్నారండి, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, నేమ్ ప్లేట్, వాటర్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో మంచి సిఆర్డీఏ రూల్స్ ప్రకారం మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి. సో బెస్ట్ లొకేషన్ అండి. ఇక్కడ ఈ హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్లు అవైలబుల్ గా ఉందండి. ఓన్లీ 3 ప్లాట్స్ ఉన్నాయండి కమర్షియల్ ప్లాట్స్. నార్త్ ఈస్ట్ ఉందండి, నార్త్ వెస్ట్ ఉందండి, నార్త్ ఈస్ట్ 2 ప్లాట్లు ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఒక మంచి లొకేషన్ లో వస్తున్నటువంటి లేఅవుట్ వెంచర్ అండి. రేట్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టారండి. ఇక్కడ నుంచి కరెక్ట్ గా మచిలీపట్నం మీకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సో ఈ బెల్ కంపెనీ కూడా ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి బెల్ కంపెనీ. సో ఇది చూస్తున్నారు కదా, హైవే ఫేసింగ్ అండి, కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ అండి. సో ఇక్కడ మంచి ఆర్చ్, ఎంట్రన్స్, ఈ సిఆర్డిఏ లేఅవుట్ కి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఎట్లా ఉంటుంది, డిజైనింగ్ అనేది మీకు మోడల్ ఆర్చ్ చూపిస్తున్నా చూడండి. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా డిజైన్ చేశారు. మంచి ల్యాండ్స్కేప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ లో ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ ప్లాన్ కూడా ఉందండి. ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్ ప్లాన్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా. సో మనకి ఓవరాల్ గా సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ అనేది రావడం జరిగింది. పామర్ కి ఎగ్జాక్ట్ గా ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి పామర్ చాలా దగ్గర అండి. ఇది హైవే ఫేసింగ్, మొత్తం నేషనల్ హైవే రోడ్ అండి. విజయవాడ వెళ్ళే బస్సు, మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే బస్సు కూడా మీకు అవైలబుల్ ఉంది.